సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డిలోని గంగమ్మ గుడిలో చోరీ కలకలం రేపింది. భార్యతో కలిసి అమ్మవారి నగలు చీరల్ని దొంగతనం చేసిన ఈవో మురళీకృష్ణను భక్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అవడంతో ఈవోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. గతంలో మురళీకృష్ణపై ఆరోపణలు ఉండడంతో అన్ని కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. సత్యసాయి జిల్లా కదిరి రూరల్లోని ఎర్రదొడ్డి గంగమ్మ గుడిలో చోరీ జరిగింది. 5 కిలోల వెండి, 2 గ్రాముల బంగారం, విలువైన 15 చీరలతో పాటు ఇతర వస్తువుల్ని భార్యతో కలిసి చోరీ చేస్తున్న ఆలయ ఈవో మురళీకృష్ణను భక్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొంగతనం చేసిన ఆభరణాలను ఆటోలో తరలిస్తూ ఉండగా భక్తులు పట్టుకోవడంతో మురళీకృష్ణ వైసీపీ నేత వనం గంగిరెడ్డికి ఫోన్ చేశాడు. మనం మళ్లీ మాట్లాడుకుందామని, ముందు ఈవోను అక్కడి నుంచి పంపించాలని భక్తులు స్థానికులపై గంగిరెడ్డి ఫోన్లో బెదిరించే ధోరణిలో మాట్లాడాడు. భక్తులు మండిపట్టంతో ఫోన్ కట్ చేశాడు. కుటుంబంతో కలిసి అమ్మవారి ఆభరణాలను కాజేసేందుకు ఈవో పక్కా ప్లాన్ చేశాడు. మురళీకృష్ణ సతీమణి గంగమ్మ ఆభరణాలను కాజేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈవో మురళీకృష్ణను ఆయన సతీమణిని పోలీస్ స్టేషన్ కు తరలించగా అక్కడ వైసీపీ నేత గంగిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. పిఎస్ కు మీడియా రావడంతో వారి కంటపడకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈవో మురళీకృష్ణ నల్లచెరువులోని పాలపాటి దీన్నే ఆంజనేయ స్వామి ఆలయానికి ఇన్ఛార్జి ఈవోగా కొనసాగుతూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేత గంగిరెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు అంటున్నారు. 2 నెలల క్రితం గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. దీనిపై భక్తులు ఈవోపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంగమ్మ గుడిలో మురళీకృష్ణ చోరీ చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ కేసు నమోదు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మురళీకృష్ణను అరెస్టు చేశారు. ఈవో దొంగిలించిన బంగారు ఆభరణాలు, చీరలను స్వాధీనం చేసుకున్నారు. 6,23,600 రూపాయల విలువైన వస్తువుల్ని సీజ్ చేశామని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఈవో అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నాడు. నిన్న సుమారు 11 గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనికి ఏ ఉన్నతాధికారి కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేదు. టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. త్వరగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ తేలుతాయి. అతను ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అతను నాట్ ఓన్లీ ఫోనే కాదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులు వెరిఫై చేసి, గతంలో ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతను పాలపాటి ఆంజనేయ స్వామి కూడా అవి చేసినాడని ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవి ఆరోపణలు కానీ రుజువైతే వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. గంగమ్మ గుడి ఈవోపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.